షర్మిలను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా చేసి కడప నుంచి లోక్సభ బరిలో దింపాలనే ఒక ప్రతిపాదన ఒకటి వచ్చింది అని ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ ఉన్న నాయకులు తెలంగాణను వదిలేసి ఎలా వెళ్తారు, మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే పోటీ చేయాలి, ఖమ్మమో చేవెళ్ళనో లేదంటే నల్గొండ ఇలాంటి ప్రాంతాల్లో పోటీ చేయాలని ఇక్కడున్న నాయకులు కోరుతున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిన అనివార్యత ఇప్పుడు షర్మిలపై ఉంటుంది ఆ పార్టీలో చేరాక. అంటే అనివార్యత ఏముండదు, ముందే మాట్లాడుకుంటారు కదా, మీకు తెలియదా నాకు తెలియదు. ఇవన్నీ ప్యాకేజీలు అని వేరే వాళ్ళు అనొచ్చు, లేదా హామీలని వీళ్ళు అనొచ్చు, బట్ ఏదైనా ఇలాంటివి ముందే మాట్లాడుకుంటారు. ఏమీ మాట్లాడకుండా చేరరు, మనకు చెప్పేటప్పుడు చెప్తారు ఏమైనా కానీ మాట్లాడుకుంటారు. అంటే ఏది జరిగే అవకాశం ఉంది, బహుశా ముందుగానే ఏదో ఒక అవగాహన అంటారు. మీ రెండే కాకుండా మూడోది కూడా ఉంది, కర్ణాటక నుంచి రాజ్యసభ పంపుతారని కూడా చర్చలో ఉంది. అవును. సో ఆమె సహజంగా ప్రత్యక్ష రాజకీయాలే కోరుకుంటారు. ఇలాంటి రాజకీయ యాక్టివ్ పొలిటీషియన్స్ ఎవరు కూడా ఈ ఎగో సభలు కోరుకోరు. వాళ్ళు నాగేశ్వర్ లాగా ఎగో సభలకు పోవాలని ఆశించరు, ఎందుకంటే వారికి ప్రత్యక్ష రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయి. అందుకే ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు, రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళు లోక్సభకు, ఈవెన్ రాజ్యసభ సభ్యులు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా పోటీ చేస్తారు, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తుంటారు. అందువల్ల ఆమెకు అవకాశం వస్తే ప్రత్యక్ష రాజకీయాలు కోరుకుంటుంది. ప్రత్యక్ష రాజకీయాలు కోరుకున్నప్పుడు సేఫ్ సీట్ ఖమ్మం అవుతుంది, ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే కలుముసుకొని గెలిచిపోతుంది. అందులో 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచిన సీట్ ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో షర్మిల కుటుంబానికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి సాన్నిహిత్యం కూడా ఉంది. అందువల్ల ఆంధ్ర బార్డర్లో ఉంది, తెలంగాణ సెంటిమెంటు ఆ మేరకు ప్రభావం చూపదు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా అక్కడ ఉన్న వామపక్షాలతో కూడా అండర్స్టాండింగ్ ఉంది. అందువల్ల ఆమె ఛాన్స్ వస్తే తప్పనిసరిగా ఖమ్మం కోరుకుంటుంది. కానీ ఖమ్మం గ్యారంటీగా కాంగ్రెస్ గెలిచే సీటు, షర్మిల అవసరం లేదు, ఎవరు పోటీ చేసినా గెలిచే సీటు. అలాంటి సీటును మరి వదులుకుంటుందా ఆమె? ఎందుకంటే సిపిఐ కూడా ప్రకటించారు, నారాయణ గారు కూడా, మేము కూడా 2 రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటు పోటీ చేస్తామని. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చేది కూడా అనుమానమే.